నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రీజన్యువేషన్. ఇది కేంద్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ అనుకోండి. 15/4/24 అంటే ఈ నెల 15వ తారీఖు, ఈరోజు 23వ తారీఖు, అంటే ఒక 8 రోజుల క్రితం, వారం రోజుల క్రితం ఈ డిపార్ట్మెంటు అన్ని రాష్ట్రాలకి, కొన్ని రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు కాదు, ఏదైతే గంగా నుండి కావేరీ వరకు నదుల అనుసంధానం అనేదైతే ఉన్నదో, ఇది గత చాలా రోజుల నుండి చర్చ ఉంది ఈ దేశం లోపల. గంగా నదిని తీసుకొచ్చేసి మహానదిని తీసుకొచ్చి గోదావరి, గోదావరి నుండి కృష్ణా నుండి పెన్నార్ నుండి కావేరీ నదికి అనుసంధానం చేస్తామని చెప్పి ఒక చర్చ జరుగుతుంది ఈ దేశం లోపల. ఎందుకంటే గంగా నది ఏ పెరీనియల్ రివర్, అంటే 365 రోజులు ప్రవహించేటువంటి నది. భారతదేశంలో 2 నదులే 365 రోజులు ప్రవహిస్తాయి. ఒకటి బ్రహ్మపుత్ర, రెండోది గంగా. అంటే గంగాలో మన చిన్న చిన్న ఉపనదులు బాగా ఉంటాయి అనుకోండి. పెద్ద నదులు, మన పేరు ప్రతిష్టలు గాంచినటువంటి నదులు ఇవి 2, బ్రహ్మపుత్ర, గంగా. మన గోదావరి, కృష్ణ 2 మన తెలంగాణలో ప్రవహించే 2 నదులు పెరీనియల్ రివర్స్ కాకపోయినప్పటికీ కూడా, ఎల్లకాలం ప్రవహించకపోయినప్పటికీ కూడా దే ఆర్ మైటీ రివర్స్, చాలా పెద్ద నదులు ఇవి 2 కూడా. అయితే ఏదేమైనప్పటికీ కూడా మన భారత ఉపఖండంలో ఉత్తర భారతదేశం నుంచి ఉన్నటువంటి గంగా నదిని మరి కింది కావేరీ వరకు ఇంటర్లింకింగ్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఈ ఆలోచన చాలా కాలం నుండి చర్చల్లో ఉన్నది. అయితే ఇటీవల కాలంలో దీనిపైన చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో కూడా ఈ చర్చ జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది. మనం ఆ లేఖలకు స్పందించి ఏ విధంగా ఈ అనుసంధానం చేస్తారు, ఎందుకంటే గోదావరి నది మాత్రమే తెలంగాణకి ఆశ. కృష్ణా నదిలో అది ఎక్కువ నీళ్ళ ప్రవాహం తగ్గిపోయింది. ఎందుకంటే కర్ణాటకలో, మహారాష్ట్రలో చాలా ప్రాజెక్టులు వచ్చినాయి కాబట్టి అక్కడ నీటి సౌకర్యం చాలా తక్కువ ఉన్నది. ఇప్పటికే మరి కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటైనప్పటికీ కూడా ఇప్పుడు 20 ఏళ్ళు అయితే ఇంకా తేల్చలేదు నీళ్ళ పంపకాలు. అదొక సబ్జెక్ట్ పక్కకుంది. తెలంగాణ ప్రాంతానికి ఆశ అంటే గోదావరి నదే. అయితే ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరట మరి కేంద్ర ప్రభుత్వము లేఖ రాసి ఒక డ్రాఫ్ట్ అగ్రిమెంట్, అంటే మ్యూచువల్ MOU, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. మన రాష్ట్రానికి కూడా పంపించిండ్రు. ఇది మీరు సంతకం పెట్టాలని చెప్పి కూడా పంపించిండ్రు. అయితే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగద్దు, మీరు నీళ్లు గంగ నుండి మహానదికి తీసుకొచ్చి, మహానది నుంచి తీసుకొచ్చి గోదావరిలో కలిపిన తర్వాత గోదావరి నుండి కృష్ణానది తీసుకుపోయి, కృష్ణానది నుండి పెన్నార్ మీద సోమశిల దగ్గర కలిపి అట్టించలు కావేరికి కలపడంలో మరి మీ ఆలోచన, మీరు దీన్ని అమలు చేయాలంటే మొదటిగా మా తెలంగాణ వాటా ఏంది గోదావరిలో? ఎందుకంటే ఇదొక్కటే నది పైన మా రైతులు బతుకుతారు, తెలంగాణ రైతులు బతుకుతారు. హైదరాబాద్ కూడా మంచినీళ్ళు తాగేది కూడా గోదావరి నది. కృష్ణానది నీళ్ళు ఉన్నప్పుడు కూడా తక్కువైంది కాబట్టి ఇలా హైదరాబాద్కి, మన కరీంనగర్ నుండి హైదరాబాద్కి పోతుంటే మన రాజీవ్ రహదారి ఎంబడి అన్ని పైప్ లైన్లు ఉన్నాయని కూడా హైదరాబాద్కి నీటి పైప్ లైన్లు, మరి నీళ్ళు ఇచ్చేది కూడా గోదావరి నీళ్ళే. కాబట్టి మరి దీంట్లో పంపకం ఏందని చెప్పి మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, ఆనాటి శాఖ మంత్రులు వీళ్ళతోనే లేఖలు రాపిచ్చి, నేను అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఇదే